ఎవరి కోసం? నీ కోసం, అంటే నా మొగుని కోసం. సారీ, నీ మొగుడిని నేనే కదా నీ మెడలో తాళి కట్టింది. మరి మాటలేనా, ఏం లేదా? గోడల గొంతుండకపోతుంది. కొన్ని నీళ్ళు ఇవ్వవా? నీళ్ళు. అరే ముసలోడా, ఉచ్చొచ్చినా ఆపుకో, పోతే లింగిర పోసుకో. దాహం ఎత్తుంది, ఆకలి ఇస్తుంది అన్నాం అనుకో, పొంద పెడతా. నిన్న మందు బాగా ఎక్కువైంది. రాత్రి ఎప్పుడో మా ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎవడబ్బా మందు ఎక్కువ? ఇదంతా నా భ్రమణ, లేకపోతే నిజంగానే ఎవరన్నా నచ్చిందా? ఇదంతా ఎందుకు, డైరెక్ట్ మా కూడల్ని అడిగితే పోతే రాని. మామయ్య, ఇగో ఛాయ్ తీసుకో. కూడలా ఒక ముచ్చట అడుగుతా చెప్పు. రాత్రి మన ఇంట్లో మనిద్దరం కాక ఇంకోరు నచ్చిందా? ఏం మాట్లాడుతున్నావు మామయ్య? ఇంత పెద్ద ఇంట్లో మనిద్దరం కాక ఇంకెవరున్నారు? నా మీదనే అనుమానం పడుతున్నావా? మరి నాకెందుకు నైట్ ఓడ నన్ను తిట్టినట్టు, మీరిద్దరు కలిసి ఉన్నట్టు అనిపించింది. ఇదంతా నా ఊహే అంటావా? అయ్యో మామయ్య, రాత్రి నీకు మంది ఎక్కువైంది. నువ్వే ఏదేదో కలవరిచ్చినావు. రాత్రి నన్ను కూడా నిద్రపోనియలే. సరే, అదంతా కల అయితే ఓకే, కానీ ఒకవేళ నిజమైందనుకో, నిన్ను చప్పి నేను చత్తా. అంటే ఏంది మామయ్య నీ ఉద్దేశం? నీ కొడుకుని కాదని నేను నిన్నే ఇష్టపడుతున్నా. నిన్ను ఇష్టపడుతున్నానే కదా నేను నీకు అంత లోకువైనా. ఛీ, నాతో మాట్లాడక మామయ్య. నీతో మాట్లాడాలంటేనే అసహ్యం ఉంది. నన్నే అనుమానిస్తావా? ఆగే, ఆగు. ఏంది అసలు నేను అనవసరంగా నా కూడా అనుమానించింది. అయినా నేను ఉండగా ఎవరిని ఎందుకు అనుకుంటుంది? నేనంటే దీనికి ఇష్టమే కదా. మట్టి బుర్ర. మామయ్యకు అనుమానం వచ్చినట్టుంది. అన్ని ఇంకోసారి రమ్మనేటప్పుడు మామయ్య వండుకున్నాకనే రమ్మనాలి, లేకపోతే నేను దొరికిపోయేటట్టున్నా. అయ్యో కూడలా, నీ అన్న మాటలో కలిగినవా? కోపం వచ్చిందా? ఏపా, నీకేం కావాలా? ఇక్కడికి ఎందుకు వచ్చినావు? నువ్వు మామయ్యవి, నేను కోడలు. ఇక మన ఇద్దరి మధ్య ఏం లేదు, అంతే. పో ఇక్కడ నుంచి. అబ్బా కూడలా, అంత పెద్ద మాట నువ్వు కొట్టిన పడతా, తిట్టిన పడతా, కానీ మన ఇద్దరి మధ్య ఏం లేదంటే నేను తట్టుకోలేను. నువ్వంటే నాకు అంత ప్రేమ. ఏచి, ఇంత ప్రేమించినవి నన్ను ఎందుకు అంత అనుమానించినావు? ఎటు కూడా మొగన్ని కాదని నీ దగ్గరకు వచ్చినానే కదా నేను ఇంత లోకువైనా. ఏపా ఇక్కడ నుంచి. నేను యూత్తేనే అసహ్యం కలుగుతుంది. అబ్బా సిరి, జీవితాన్ని ఇంకోసారి అనుమానించా, తప్పైంది, క్షమించు. సరే మామయ్య, ఇంత బాధపడుతున్నావు కాబట్టి ఈ ఒక్కసారి క్షమించుతా. కానీ ఇంకోసారి నన్ను అనుమానిస్తే మాత్రం నేను అస్సలకే ఊకోను. కొట్టు, అనుమానించా. సరే కానీ సిరి, నీకు ఒక విషయం చెప్పాలి. మన ఊళ్ళే భూములు కొలుతాను, నేను పోవాలి. పోయి సాయంత్రం వరకు వస్తా. నువ్వైతే జాగ్రత్త. మామయ్య,
తొందరగా రాన్లి, నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. సరే నువ్వు అది జాగ్రత్త మరి. సరే పోతానా? మామయ్య, జాగ్రత్త. ఏంది నీకెంతసేపు అవుతుంది ఫోన్ చేసి? మామయ్య ఎంతసేపు అయ్యా? నువ్వు ఫోన్ చేసినావు కరెక్టే, నాకు బండి దొరకద్దా? సరే సరే, నువ్వు లోపలికి రా. ఏంది వచ్చిన కాంచి మూతట్లను పెట్టినావు? నేను అచ్చుడు ఇష్టం లేదు ఏంది నీకు? నీకేంది, మంచి అత్తన్నావు, ఎంజాయ్ చేస్తున్నావు, పోతున్నావు. ఇవాళ మా మామకు అనుమానం వచ్చింది. నాకు అంత తలకాయ కొట్టేసినట్టు అయిందే. ఏం చెప్పాలో అర్థం కాలేదు. నీ బాధ నాకు అర్థమైంది, కానీ కొన్ని రోజులు ఓపిక పట్టుకోవే, తర్వాత మొత్తం నువ్వు నా సొంతం అవుతావు. ఏం చెప్పమంటవే నా బాధ? మామ పక్క, కొడుకో పక్క నా మీదకి అత్తే అంత నా మీద తేళ్ళు, జర్రలు, పాములు వాకినట్టు అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థమైతలేదు. నన్ను ఇక్కడ నుంచి ఎప్పుడు తీసుకుపోతావే? సిరి, నేను ఇక్కడి నుంచి పట్టుకపోవడం నాకు నిమిషం పట్టదు, కానీ మనం ఎక్కడికి వారిపోయినా అయ్యా కొడుకులు మనల్ని పట్టుకుంటారే, మళ్ళీ మనల్ని విడదీస్తారు. మరి వాళ్ళిద్దరిని చంపేస్తే? వాళ్ళిద్దరు చావాలి, కానీ మనం చంపద్దే. అంటే అంటే అంట పిచ్చిదానా? అయ్యకు తెలవకుండా కొడుకు, కొడుకు తెలవకుండా అయ్యాన్ని ఎంబడి పడతారు కదా, వాళ్ళ కళ్ళను వాళ్ళతోనే పడిపిద్దాం. నువ్వు ఆడే ఆటలా అయ్యా కొడుకులే చచ్చిర్రనుకో, మనకు మట్టి అంటది, ఇదంతా మన సొంతం అవుతుంది. నువ్వు ఆ ప్లాన్ ఉండే. ఇయ్యాల నుంచి మొదలు పెడతా అస్సలైన ఆట. ఆ ఆట తర్వాత ఆడుకుందాం, కానీ ముందు మన ఆట ఆడుకుందాం దా. పోవే. అబ్బా, ఊళ్ళోకి పోయిన పని అయితే అయింది. మా కోడలు తయారై ఉంటుంది కావచ్చు. ఇవాళ పోయి అబ్బా ఫుల్ ఎంజాయ్ చేయాలి. ఏయ్ ఏయ్ లే, పోవా, మామయ్య వచ్చే టైం అయింది. కొద్దిసేపు ఉంటానే. అవన్నీ ఏం కుదిరే, రేపు వస్తావు కదా, పోవే. ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి. సిరి 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 ఏందే సిరి, ఎంతసేపు డోర్ కొట్టబట్టి? ఓడుందా లోపల? అది అది ఏందే ఇప్పుడు డోర్ కొడతాను, నువ్వు ఎంతసేపు చేయడానికి పోతావు? అరే నువ్వెప్పుడు వచ్చినావురా? నేనొచ్చి గంట అవుతుంది, కానీ నువ్వు ఊళ్ళోకి పోయిన పని ఏమైంది? పోయిన పని మాయింది, కానీ మళ్ళీ ఒక రోజు రమ్మని ఒక సంతకం పెట్టన్నాడు చిన్నది. సరే కానీ నువ్వు 6 రోజుల దగ్గర రావట్లేదు, చెప్పండి వచ్చినావు. ఏమైంది మామయ్య గిట్లా మాట్లాడుతున్నావు? ఆయనకు నన్ను చూడబుద్దే వచ్చిండు కావచ్చు. ఆయన అచ్చుడు నీకు ఇష్టం లేదా ఏంది? అయ్యో గట్లంటానేంది, నా కొడుకు నా ఇంటికి వస్తే నాకెందుకు ఇష్టం ఉండదు? అయినా మీరిద్దరు కలిసి ఉండే కదా నాకు కావాల్సింది. బాపు నువ్వు రెస్ట్ తీసుకపో, నువ్వు రావా చిన్న పని.
ఏందే మా బాబుని ముఖం పట్టుకొని ఎక్కెక్కిన నేందేందో అంటాను. మొన్నటిదాకా మంచిగానే ఉన్నారు కదా, మనసులో ఏమైనా పెట్టుకున్నావేంది? అయ్యో నేను మామయ్య మీద ఏం పెట్టుకుంటా అండి. అది కాదండి, మీకు ఈ విషయం ఎట్లా చెప్పాలో అర్థమైతలేదు. మామయ్య మీరు పోయిన దగ్గర నుంచి వెళ్ళి నన్ను అదో రకంగా చూస్తుండు. నాకు అంత ఎట్లనో అనిపిస్తుంది. తండ్రి లెక్క అనుకొని ఎన్నో సేవలు చేసిన, కానీ మామయ్య గిట్లంటోడు అనుకోలేదు. నన్ను ఏం చేయమంటారండి? ఊకో, మా బాబు ఏమన్నాడు ఏంది? ఏ మనుడేందండి, మామయ్య అదో రకంగా చూస్తాడు. ఎక్కడెక్కడనో చేతులు ఎత్తాడు. మామయ్యలో చాలా మార్పులు వచ్చినాయి. అన్ని డబల్ మీనింగ్ మాటలే మాట్లాడుతుండు. నాకెందుకో నిన్ను వదిలి ఉండాలంటే భయం పడుతుందండి. బాధపడకు, ఇప్పుడు నేను వచ్చిన కదా, నేను ఇడిచిపెట్టి నేను ఎటు పోను. చిన్న పని ఉన్నది బయట, నేను బయటకు పోతా. ఓకేనా? బాధపడకు, ఊకో. పోరాపో, ఇప్పుడు మొదలైతుంది అసలైన తండ్రి కొడుకుల యుద్ధం. అసలు నా కోడలేంది కొడుకు ముందు గట్ల మాట్లాడింది? అసలు ఇంతకు తనకి నా మీద ప్రేమ ఉందా, ఉన్నట్టు నటిస్తుందా? ఇప్పుడు అడుగుదామంటేనేమో మళ్ళా బాధపడుతుంది. అడిగినా బాధే ఉంది, అడగకున్నా బాధే ఉంది. దేవుడా, మామయ్య ఇంతకుముందు మీ కొడుకు ముందట అట్లా అన్నందుకు బాధపడుతుర్రా మామయ్య. నేను అలా అనలేదు, కానీ మనం మంచిగా ఉండాలంటే మీ కొడుకు ముందట అట్లా అనక తప్పది మామయ్య. అబ్బా ఇదా నీ ప్లాను? నేను భయపడి వచ్చిన. మామయ్య మీకు ఒక విషయం చెప్పాలి. పట్నంలో మనకు బట్టల షాప్ ఉంది కదా, ఆయన అక్కడనే రూమ్ తీసుకుందాం ఉంటుండు. అక్కడికి పోతే నువ్వు నేను ఇట్లా కలిసి ఉండు వీలు కదా మామయ్య. అసలే నేను చూడకుండా నేను ఉండలేను, నువ్వు లేకుండా నేను ఉండలేను మామయ్య. మనం ఇద్దరం విడిపోతామా? చెప్పు మామయ్య, చెప్పు చెప్పు మామయ్య. ఏంటిది? నిన్ను వాడు పట్నం తీసుకుపోతారట. నువ్వు ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెట్టేదే లేదు. అయినా వాడు పట్టణానికి ఎట్లా తీసుకుపోతాడో నేను చూస్తా. అసలు నువ్వు నా దగ్గర నుంచి దూరం అవుతున్నావు, నేను తట్టుకోలేను. వాడు కొడుకైనా ఎవరైనా సరే ఇక చూసేది లేదు. వాని సంగతి చెప్తా, ఏదో ఒకటి చేస్తా. అయ్యో పిచ్చి మామయ్య, నీ కొడుకును ఏం చేస్తావో చెయ్యు, నేను కూడా కళ్ళారా ఇస్తా. ఏమైందండి? ఎప్పుడు ఇంత ప్రేమ కొద్ది నూనె పెట్టు, మళ్ళీ ఇయ్యలేందో నూనె పెట్టు అనబడితివి. ఏ లేదే, ఈ వారం నుంచి అంత జర్నీ చేసిన కదా, అంత తలకాయ అంత మప్పు అంత తలకాయ వస్తుంది. మంచిగా మసాజ్ చేసుకొని వేడి నీళ్ళు పెట్టుకొని తానం చేస్తే మంచి హాయిగా ఉంటది. అమ్మ సిరి, నా బట్టలు కనబడతలేవు, కొంచెం తీసి ఆ బిడ్డ. మామయ్య నేను కొడుకు నూనె అంటున్నా, కొంచెం మీరే తీసుకపోర్రి, ఆ సెల్ఫ్లు ఉన్నాయి. అబ్బా ఏ సెల్ఫ్లా కనబడతలేవురా? ఏంది బాబు, సెల్ఫ్లు పోయి చూసుకుంటే కదా, ఇదా చిచ్చుడు కావన్నా? ఈ మధ్యలో చూస్తాను మీ ఇద్దరం కలిసి ఉంటే ఓర్తలేవు. ఓ డబ్బులు నేను చూసుకోపో. ఏంది బిడ్డ, మీ ఇద్దరు కలిసి ఉంటా, నేను ఎందుకు కోరవరా? ఆయన ఈ మధ్య నువ్వు ఎట్లా మాట్లాడుతాను, నీకు ఇష్టం లేకుంటే ఎప్పుడు నేను ఊరిపోతా. లేదు బాబు, నువ్వు వచ్చి కూడా బాగా రోజులు అవుతుంది. మన ఊరికి పోయి ఇంటికాడ పనులు చూసుకోపో. ఏమండి, మామయ్యను ముఖం మీదనే ఇంటికి బొమ్మన పడబడుతుంది.
ఇక్కడ ఉంటే ఏమైతుందండి? సరే తీరా, ఆడు బొమ్మనంత మాత్రం నేను పోతున్నా తీరాదు, ఏదో కోపంలో అన్నాడు. సరే ఉండు, అదే నేనే ఇంకా ఆడుకుంటా. వస్తే ఏమండి, మీరేనా నా మీద ఇంత ప్రేమ చూపెడుతుర్రు? కాదే, ఎప్పటికీ షాపింగ్ బట్టలు కొనుక్కుందాం అది ఇది అంటావు కదా. ఇవాళ పోయి మంచిగా షాపింగ్ చేసి నీ ఇష్టమైన కొనుక్కో. 30,000 ఉన్నాయి ఒడిసేదాకా. మంచిగా అన్ని బట్టలు నీకు ఏది నచ్చుతుంది కొనుక్కో, సరేనా? అబ్బో, మా ఆయనకు నా మీద బాగానే ప్రేమ పుట్టింది. ఏమైంది? మీ మామ ఏం చెప్తాను? అని చంపుతా అని బాత్రూంలో ప్లాన్ చేసిన. కొన్నప్పుడే అని కొడుకు వచ్చిండు, బతికిపోయిండు నా కొడుకు. నువ్వేం బాధపడకు, తొందరపడితే పనులు కావు. వెరీ గుడ్. మన చేతికి మట్ట అంటే కూడా ఇది చేసిన. అదే ఆలోచిస్తున్నా. సరే సరే, నేను వెళ్ళొస్తా, ఓకేనా? ఉమ్. మామయ్య, ఏమైంది అంత కోపం కొద్దున్నారు? నాతో మాట్లాడు మామయ్య. నువ్వు నా కొడుకుతున్నట్టుండు, నాకు నచ్చలేదు. నా ప్రాణం పోయేట్టయినా. మామయ్య, అయినా నా మొగుడు, ఆయనతో అట్లుండకపోతే నాకు నడవది. నన్ను ఏం చేయమంటారు మామయ్య? నేను ఎంత బాధపడుతున్నానో నీకేం తెలుసు? నువ్వేం చేయకు, నేను కూడా చెప్తా. నువ్వు నువ్వు దర్శించాలంటే నీ ఇంట్లోనే కాదు, నీ భూమి మీదనే ఉండదు. సంపేత, దాన్ని సంపేత.